హాయ్ గాయ్స్, వెల్కమ్. అండ్ ఇప్పటి నుంచి బ్లెండర్కి సంబంధించిన అన్ని వీడియోస్ కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాను వితౌట్ ఎనీ బ్రేక్. ఇన్ని రోజులుగా నాకు సర్టెన్ వర్క్స్ ఉండడం వల్ల అండ్ పర్సనల్ రీజన్స్ వల్ల కూడా కొంచెం ఇష్యూస్ వచ్చాయి. సో అప్ టు ఫ్రమ్ దిస్ పాయింట్ ఇక నుంచి మనకి ఇలాంటి బ్రేక్ డౌన్స్ అంటూ ఏముండవు. ఓకే, అసలు బ్లెండర్ ఇప్పటివరకు టచ్ అయిన వాళ్ళకి కూడా ఈ ట్యూటోరియల్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. ఓకే, డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. మనం బ్లెండర్ ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు మనకి వెల్కమ్ స్క్రీన్ ఇలా కనబడుతుంది అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు కావాల్సిన సాఫ్ట్వేర్ టూల్స్ అన్నీ. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే అప్డేట్ వర్షన్ ఉందో బ్లెండర్ 4.4 నేను వాడుతున్న వర్షన్. ఒకవేళ మీరు పాత వర్షన్ వాడుతున్నా పర్లేదు, అండ్ నేనైతే రికమెండ్ చేస్తున్నా 4.4 వాడండి, ఎందుకంటే ఇందులో చాలా అప్డేట్స్ వచ్చాయి అండ్ వర్క్స్ కూడా స్మూత్గా అయిపోతున్నాయి. లైక్ రెండర్ అవుట్పుట్స్ అయినా, శాంప్లింగ్ అయినా అండ్ యానిమేషన్స్ అయినా ఏవైనా సరే. ఓకే, అండ్ ఒకసారి మనం ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న 3D వ్యూ పోర్ట్లో ఒకసారి లెఫ్ట్ క్లిక్ చేసుకుందాం. సో ఈ స్ప్లాష్ స్క్రీన్ అనేది డిసపియర్ అయిపోతుంది. డన్. బ్లెండర్ ఈ సాఫ్ట్వేర్ని చూసిన తర్వాత మనం పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దీన్ని 3 డివిజన్స్గా డివైడ్ చేసుకుని మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి ఇక్కడ 3 ప్యానల్స్ లాగా డివైడ్ చేసుకుందాం. మనం చేసుకునే వర్క్ ఏరియా, లైక్ ఇదంతా 3D స్పేస్, అండ్ రైట్ సైడ్ ఉన్న 2 ప్యానల్స్, ఇది మొత్తం మనకి 3D స్పేస్లో ఉన్న ఆబ్జెక్ట్కి సంబంధించిన ప్రాపర్టీస్, అండ్ కింద ఈ ప్యానల్ని కొంచెం పైకి పుల్ చేసుకుంటే టైమ్ లైన్. జస్ట్ 3 టైప్స్ ఆఫ్ ప్యానల్స్ మాత్రమే చూసుకుందాం. ఇంకా పైన ఉన్న ఆప్షన్స్, మీ సైడ్ హెడ్డింగ్స్ ఇంకా చూసుకోవాల్సినవి మనం తర్వాత విషయంలో మాట్లాడుకుందాం. ప్రజెంట్ మనం ఈ 3D వ్యూ పోర్ట్లో మనకి 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి కెమెరా, ఒకటి క్యూబ్ అండ్ ఒక పాయింట్ లైట్. సో ఒకవేళ ఈ ఆబ్జెక్ట్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే కర్సర్ని కెమెరా పైన పెట్టి లెఫ్ట్ క్లిక్, ఆర్ ఆబ్జెక్ట్ పైన పెట్టి లెఫ్ట్ క్లిక్, ఆర్ కెమెరా పైన పెట్టి లెఫ్ట్ క్లిక్. ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్షన్ చేస్తున్న కొద్దీ ఇక్కడ 3 ఆప్షన్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ మనకి సీన్ కలెక్షన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఒక సీన్ అనుకుంటే ఈ సీన్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? కెమెరా, క్యూబ్, లైట్. సేమ్ ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ విత్ నేమ్స్, వాటికి మన నేమ్స్ కూడా మార్చుకోవచ్చు తర్వాత. ఇక్కడ సీన్ కలెక్షన్ ఉంది, అందులో కలెక్షన్లో కెమెరా ఉంది, క్యూబ్ ఉంది అండ్ ఒక లైట్ ఉంది. సో సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ నేను క్యూబ్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ సీన్ కలెక్షన్లో ఇక్కడ కూడా క్యూబ్ సెలెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3D స్పేస్లో కెమెరాని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ సీన్ కలెక్షన్లో కెమెరా సెలెక్ట్ అవుతుంది. సో మనం ఏ ఆబ్జెక్ట్ పైన వర్క్ చేస్తున్నాం, ఏ ఆబ్జెక్ట్ ఆ టైంలో సెలెక్ట్ అయ్యి ఉంది, ఆ డీటెయిల్స్, దాని ప్రాపర్టీస్ అన్నీ మనకి రైట్ సైడ్ ప్యానల్స్లో అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను కెమెరా సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ నాకు ట్రాన్స్ఫర్మేషన్ టూల్స్ మారిపోయింది. చూడండి, ట్రాన్స్ఫర్మేషన్, లొకేషన్, రొటేషన్, స్కేల్ అని ఉంది. ఇప్పుడు నేను క్యూబ్ని సెలెక్ట్ చేసుకుంటే దాని వాల్యూస్ మారిపోతున్నాయి, లైట్ని సెలెక్ట్ చేసుకుంటే దాని వాల్యూస్ మారిపోతున్నాయి. సో దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ క్యూబ్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూడు ట్రాన్స్ఫర్మేషన్ అనేది అది ఎలాగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఇప్పుడు ఉన్న లొకేషన్ నుంచి వేరే లొకేషన్కి ఏమైనా చేంజెస్ అవుతున్నాయా, దాని డీటెయిల్స్ అని రైట్ సైడ్ ప్యానల్లో ఇప్పుడు కనబడుతున్నాయి. బై డిఫాల్ట్ ఉన్న ప్యానల్లో మీరేం చేంజ్ చేయకండి, ఈ ఆప్షన్స్ మీద క్లిక్ చేసి డిఫాల్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ అని ఉంటుంది. ఓకేనా, దీంట్లో ఉంటే మనకి ట్రాన్స్ఫర్మేషన్ అనే ఆప్షన్లో లొకేషన్, రొటేషన్ అండ్ స్కేల్ కనబడుతుంది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ నేను సెలెక్ట్ చేసుకుంది క్యూబ్, దాని పేరు ఇక్కడ ఉంది. ఓకే, క్యూబ్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ సీన్ కలెక్షన్లో కూడా క్యూబ్ సెలెక్ట్ అయి ఉంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ టూల్స్లో అది ఎంత డిస్టెన్స్ లొకేషన్లో ఉంది, ఎక్స్ యాక్సిస్లో 0 మీటర్స్, వై యాక్సిస్లో 0 మీటర్స్, జెడ్ యాక్సిస్లో 0 మీటర్స్ అండ్ రొటేట్ ఏమన్నా అయ్యి ఉందా? నో, కంప్లీట్లీ 0. అండ్ స్కేల్ వాల్యూ వచ్చేసి 1. బై డిఫాల్ట్ 1 అనే ఉంటుంది. ఏ ఆబ్జెక్ట్ అయినా సరే 1 అనేది కామన్. ఇప్పుడు 0 అనేది స్టార్టింగ్ పాయింట్ ఎలాగో లొకేషన్, రొటేషన్కి స్కేలింగ్ కూడా 1 అనేది స్టార్టింగ్ పాయింట్. ఓకే, ఇప్పుడు ఇది సెంటర్లో ఉంది అని చూపిస్తుంది, ఎందుకంటే ప్రతి వాల్యూలో 0 0 ఉంది. ఎలా చెప్తుంది అంటే ఇప్పుడు ఇచ్చుడు వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ అంటే రెడ్ కలర్ లైన్, వై యాక్సిస్ అంటే గ్రీన్ కలర్ లైన్. ఒకవేళ మీకు ఇది కన్ఫ్యూజన్గా ఉంటే ఇక్కడ పైన చూడండి, ఎక్స్ అంటే రెడ్, గ్రీన్ అంటే వై, బ్లూ అంటే జెడ్. సో మనకి ఇక్కడ 3 యాక్సిస్లో కరెక్ట్గా సెంటర్ పాయింట్లో ఉంది మన క్యూబ్. ఒకవేళ ఈ కెమెరాని సెలెక్ట్ చేసుకుంటే ఇది సెంటర్ పాయింట్లో లేదు కదా, దీనికి ఏమైనా వాల్యూస్ చేంజ్ అవుతాయి అంటే ఎస్, చేంజ్ అయితే. ఒకసారి కెమెరాని సెలెక్ట్ చేసుకుందాం. ఒకవేళ మౌస్ కర్సర్ దానిపైన పెట్టి లెఫ్ట్ క్లిక్. ఇప్పుడు చూడు దీని ట్రాన్స్ఫర్మేషన్, లొకేషన్ సర్టన్ కైండ్స్ ఆఫ్ 7.3 అని ఉంది ఎక్స్ యాక్సిస్లో, వై యాక్సిస్లో వచ్చేసి -6 ఉంది, జెడ్ యాక్సిస్లో వచ్చేసి 4.9 ఉంది అండ్ రొటేషన్ కూడా ఒక సర్టన్ కైండ్ ఆఫ్ రొటేషన్లో రొటేట్ అయ్యి ఉంది అని ఉంది. అలాగే ఇప్పుడు నీ పాయింట్ లైట్ని సెలెక్ట్ చేసుకుంటే ఇది కూడా లొకేషన్ వాల్యూస్ అండ్ రొటేషన్ వాల్యూస్ కూడా అప్డేట్ అవుతున్నాయి. ఒకవేళ నిజంగానైనా ఈ వాల్యూస్ ఉన్నాయా లేదా, ముందు 3D స్పేస్లో మనం ఈ 3D స్పేస్ని ఎలా అయితే మనం కంట్రోల్ చేయాలో బేసిక్ టూల్స్ చూసుకుందాం. ఓకేనా, ఇప్పుడు నేను క్యూబ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. క్యూబ్ నాకు ఒక పర్స్పెక్టివ్ నుంచే కనబడుతుంది, ఇంకో పర్స్పెక్టివ్లో కనబడట్లేదు. అంటే ఇప్పుడు మనం రియల్ లైఫ్లో మీ చేతికి నిజంగా ఒక రుబిక్ క్యూబ్ ఇస్తే, లైక్ ఇప్పుడు మనం కలుపుతాం కదా రుబిక్ క్యూబ్, ఆ క్యూబ్ ఇస్తే మీరు కలర్స్ అన్ని కలుపుతారు, కాకపోతే ఆ క్యూబ్ మనకి 3 డైమెన్షన్లో కనబడుతుంది రియల్ లైఫ్లో కదా. అదే ఇప్పుడు ఈ క్యూబ్ నాకు రియల్ లైఫ్లో కనబడట్లేదు.
ఈ 3D స్పేస్లో మనం ఈ క్యూబ్ చుట్టూరుగా తిరగాలంటే 3D స్పేస్లో మనం రొటేట్ అవ్వాలి. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, క్యూబ్ని మనం రియల్ లైఫ్లో ఎలా చూస్తామో అలాగా మనకి ఇది కనబడాలి. సో దానికి కావాల్సిన ఆప్షన్స్, మిడిల్ మౌస్ బటన్ ఉంటుంది కదా, రోల్ బటన్ మౌస్లో, ఆ మిడిల్ మౌస్ బటన్ని హోల్డ్ చేయండి, ప్రెస్ చేసి హోల్డ్ చేసి ఇప్పుడు ఆ కర్సర్ని రైట్ సైడ్కో లెఫ్ట్ సైడ్కో మూవ్ చేయండి. అప్పుడు మనకి 3D వ్యూ పోర్ట్లో రొటేషన్ అనేది జరుగుతుంది. అలాగే లెఫ్ట్ అండ్ రైట్ కాకుండా పైకి అండ్ కిందికి, టాప్ సైడ్ అండ్ డౌన్ సైడ్కి మూవ్ చేసినా సరే మనకి ఈ యాంగిల్లో కూడా రొటేట్ అవుతుంది. ఓకేనా? రైట్ సైడ్కి మూవ్ చేస్తే రైట్ సైడ్ రొటేషన్, లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తే లెఫ్ట్ సైడ్ రొటేషన్. ఇప్పుడు నేను 3 డైమెన్షన్లో రొటేట్ చేసుకుంటూ క్యూబ్ని చూడొచ్చు. ఓకేనా? ఇది ఫస్ట్ స్టెప్. ఈ 3D సీన్లో లైక్ ఈ 3D వ్యూ పోర్ట్లో మనం ఇంకా నావిగేట్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడు వేరే లొకేషన్కి వెళ్ళాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యూబ్ చాలా దూరంలో ఉందనుకుందాం. ఓకేనా? నావిగేట్ అవ్వడానికి ఇప్పుడు ఒకవేళ ఈ క్యూబ్ ఇంకా వేరే డిస్టెన్స్లో ఉంది, మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవాలి. క్యూబ్ దగ్గరికి వెళ్ళాలి, దూరంగా వెళ్ళాలి. అప్పుడు మళ్ళీ మిడిల్ మౌస్ బటనే రోల్ ఇన్ చేయండి, రోల్ అవుట్ చేయండి. అంటే మిడిల్ మౌస్ బటన్ ఒకసారి రోల్ ఇన్ చేయండి మీ ఫింగర్తో, ఎట్ ద సేమ్ టైం రొటేట్, అండ్ రోల్ అవుట్ చేయండి, జూమ్ అవుట్ అవుతుంది. ఓకేనా? అండ్ రోల్ ఇన్ రోల్ అవుట్. రొటేషన్కి వచ్చేసి మిడిల్ మౌస్ బటన్ హోల్డ్ చేసి మనం రొటేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగే ఈ క్యూబ్ని సెలెక్ట్ చేసుకున్నాక మనకి కంట్రోల్ టూల్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్కి వచ్చేద్దాం ఒకసారి. ఇక్కడ ఫస్ట్ది సెలెక్షన్ బాక్స్, కర్సర్, మూవ్ టూల్, రొటేషన్ టూల్, స్కేల్ టూల్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ టూల్. ఈ మిగతా మనం తర్వాత మాట్లాడుకుందాం. బేసిక్గా ఎక్కువగా మనం వాడేది ఈ టూల్స్. ఓకేనా? ఇప్పుడు నేను క్యూబ్ని సెలెక్ట్ చేసుకుని ఉన్నా. ఇప్పుడు ఇందులో ఫస్ట్ది మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. మూవ్ టూల్ అనగానే నాకు 3 యారోస్ వచ్చాయి. చూసుకోండి, 3 యారోస్, రెడ్ కలర్, గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్. ఈ 3 యారోస్ దేనికోసం? ఎక్స్, వై అండ్ జెడ్, 3 యాక్సిస్ సైడ్స్. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూలో 0 మీటర్స్ చూపిస్తుంది, అంటే ఎగ్జాక్ట్ సెంటర్లో ఉందని. ఇప్పుడు నేను ఈ రెడ్ కలర్ లైన్ పట్టుకొని యారో పట్టుకొని ఇటువైపు నేను పుష్ చేశాను అనుకో, ఎక్స్ వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి. 2.87 మీటర్స్ అని చూపిస్తుంది. ఇప్పుడు నేను ఇంకా పుష్ చేస్తే 5 మీటర్స్ వరకు వచ్చేసాం. సో ఇలా మీరు ఆబ్జెక్ట్ని మూవ్ చేస్తున్న కొద్దీ దాని అది ఎంత డిస్టెన్స్లో ఉంది, కరెక్ట్గా ఏ లొకేషన్లో ఉందో దాని వాల్యూస్ అన్ని మనకి రైట్ సైడ్ ప్యానల్లో కనబడుతున్నాయి. ఇక్కడ ఏది సెలెక్ట్ చేసుకున్నాం? క్యూబ్ సెలెక్ట్ చేసుకున్నాం. సో క్యూబ్ ఈజ్ అ కరెక్ట్. ఓకే, డన్. ఒకవేళ ఈ వాల్యూస్ మనకి ఎగ్జాక్ట్గా మీరు మూవ్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ 5 మీటర్స్కి మూవ్ చేయాలనుకుంటున్నా. 5.0 వచ్చింది, 5.0.9. నాకు ఆ 5.0.9 కూడా వద్దు, ఎగ్జాక్ట్గా 5 కావాలి. అలా అంటే జస్ట్ ఎక్స్ యాక్సిస్ మీదకి వచ్చేసి ఒకసారి లెఫ్ట్ క్లిక్ చేసి 5 అని టైప్ చేయండి అంతే. సో బై డిఫాల్ట్ ఇది 5 మీటర్స్, ఎగ్జాక్ట్ 5 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాక్ట్ క్యూబ్ 5 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మరి వై యాక్సిస్లో ఏమైనా వాల్యూస్ ఉన్నాయా? లేవు. ఒకవేళ వై యాక్సిస్లో మనం మార్చుకోవాలంటే వై యాక్సిస్కి మూవ్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం అలాగే మిగతా వాటికి కూడా నేను కంట్రోల్ జెడ్ కొట్టాను. ఇప్పుడు నేను ఇక్కడికి మూవ్ చేసి అండూ ఆపరేషన్. ఓకేనా? కంట్రోల్ జెడ్ కొడితే మనకు ఆ ఆపరేషన్ అనేది అండూ అయిపోయి మళ్ళీ రిటర్న్ దాని ఒరిజినల్ లొకేషన్కి వచ్చేసింది. మళ్ళీ 0 లొకేషన్కి వెళ్ళిపోవాలి అనుకుంటే ఈ 5 మీటర్స్ దగ్గర 0 అని పెట్టేస్తే డన్. మళ్ళీ 0 ఎగ్జాక్ట్ సెంటర్ ఆఫ్ ది ఆరిజిన్కి వచ్చేసింది. ఇది సెంటర్ ఆఫ్ ది 3D స్పేస్ అనమాట. ఈ రెడ్ కలర్ లైన్ లైక్ ఎక్స్ యాక్సిస్ అండ్ ఈ గ్రీన్ కలర్ లైన్ వై యాక్సిస్, ఇవి రెండు ఎక్కడైతే మీట్ అవుతాయో, అండ్ జెడ్ యాక్సిస్ కూడా, ఆ జెడ్ యాక్సిస్ మనకి కనబడట్లేదు. ఒకవేళ మీకు ఆ జెడ్ యాక్సిస్ కూడా కనబడాలి అనుకుంటే ఈ పైన ఓవర్లే బటన్ ఉంటుంది. ఓకేనా? షో ఓవర్లేస్. ఇందులోకి వెళ్తే యాక్సిస్లో XY రెండే యాక్టివేట్ ఉంటాయి బై డిఫాల్ట్. మీరు YZ కూడా యాక్సిస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు 3 లైన్స్ ఎక్కడైతే సెంటర్లో మీట్ అవుతాయో అది సెంటర్ ఆఫ్ ది ఆరిజిన్. ఈ 3D స్పేస్ మొత్తానికి ఇది స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్. ఓకేనా? ఇదే స్టార్టింగ్ పాయింట్, ఇదే ఎండింగ్ పాయింట్. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకుందాం ఇటువైపు టూల్స్. ఇప్పుడు మనం మూవ్ టూల్ చూసాం కదా. నెక్స్ట్ రొటేషన్ టూల్. రొటేషన్ టూల్ చూసుకుంటే ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ని రొటేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది రొటేట్ అవుతుంది, నాకు ఆల్రెడీ 3 లైన్స్ వచ్చాయి. రొటేషన్ ఎలా అవుతుంది? ఇప్పుడు రొటేషన్ XYZ ఉంది. ఇప్పుడు నేను X యాక్సిస్లో రొటేట్ చేయాలనుకుంటే రెడ్ కలర్ లైన్. ఓకే, చూడు అక్కడ X వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి. ఓకేనా? ఒకవేళ మీకు ఇలా రొటేట్ చేయొద్దు ఇక్కడ నుంచి అంటే ఇక్కడ నుంచి మీరు వాల్యూస్ చేంజ్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం అక్కడ రొటేషన్ అప్లై అవుతూ ఉంటుంది. ఓకే, మళ్ళీ కంట్రోల్ Z రీసెట్ చేస్తున్నాను మొత్తం. ఇలాగే Y యాక్సిస్ అండ్ Z యాక్సిస్. అండ్ ఇక్కడ మనకు ఒక వైట్ సర్కిల్ ఉంది. ఓకే, అబ్జర్వ్ చేశారా? ఈ వైట్ సర్కిల్ ఎలా అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూ, మనం స్క్రీన్ నుంచి ఏ పాయింట్ నుంచి అయితే చూస్తున్నామో ఆ పాయింట్ నుంచి ఈ క్యూబ్ అనేది రొటేట్ అవుతుంది. సో ర్యాండమ్నెస్ అనమాట, ర్యాండమ్గా రొటేట్ అవుతుంది. ఇక్కడ 3 వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి. ఓకేనా? రైట్. సేమ్ అలాగే ఇప్పుడు మూవ్ టూల్లో కూడా మనకు చిన్న వైట్ సర్కిల్ ఉంటుంది. ఇప్పుడు మీరు Z యాక్సిస్ ఆర్ X యాక్సిస్ ఆర్ ఈ Y యాక్సిస్ ఇలా మీరు మూవ్ చేస్తున్నారు అనుకోండి. అలా కాకుండా మనకి ర్యాండమ్గా ఎక్కడికైనా క్యూబ్ చేంజ్ చేయాలనుకుంటే ఈ వైట్ సర్కిల్ హైలైట్ అవుతుంది. చూడు, నేను మౌస్ కర్సర్ దగ్గరికి అంటున్న కొద్దీ అలా హైలైట్ అయినప్పుడు ఒకసారి ఆ మౌస్ కర్సర్ని హోల్డ్ చేసి
మనం క్యూబ్ని మూవ్ చేయొచ్చు. ర్యాండమ్ లొకేషన్స్లో మూవ్ అవుతూ ఉంటుంది మన క్యూబ్. ఓకేనా? అండ్ మళ్ళీ కంట్రోల్ Z రీసెట్ పొజిషన్. అలాగే లాస్ట్ వచ్చేసి స్కేల్ టూల్. ఇది కూడా సేమ్ ఎక్స్ యాక్సిస్లో స్కేల్ చేసుకోవచ్చు, అంటే క్యూబ్ సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఎక్స్ యాక్సిస్లో కావాలనుకుంటే ఈ రెడ్ కలర్ లైన్ ఎక్స్ యాక్సిస్లో మాత్రమే స్కేల్ అవుతుంది, వై యాక్సిస్లో అంటే వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్లో అంటే జెడ్ యాక్సిస్. అండ్ ఇక్కడ కూడా మనకి వైట్ సర్కిల్ ఉంది. ఈ వైట్ సర్కిల్ దేనికోసం అంటే ఆల్మోస్ట్ 3 సైడ్స్ ఒకటేసారి సేమ్ స్కేల్లో అవ్వాలి, అంటే సేమ్ సైజ్ ఇంక్రీజ్ అవ్వాలి అనుకుంటే ఈ వైట్ కలర్ సర్కిల్ పట్టుకుని అంటే మన స్కేల్ డీటెయిల్స్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ నేను స్కేల్ చేస్తున్నప్పుడు ఇక్కడ వాల్యూస్ కూడా చేంజ్ అవుతున్నాయి, స్కేల్ వాల్యూస్ XYZ. ఇప్పుడు నేను Y వాల్యూని ఒకసారి చేంజ్ చేస్తే ఇప్పుడు దీని వాల్యూ సైజ్ వచ్చేసి స్కేలింగ్ అయ్యేసి 3.03 ఉంది. ఇప్పుడు నేను X వాల్యూస్లో చేంజ్ చేస్తే 3.3 ఉంది అండ్ Z యాక్సిస్ 2.3. ఓకేనా? అలా మీరు ఎంతగానో స్కేల్ చేశారు. లేదు ఇక్కడ మాకు వాల్యూస్ పెద్దగా అన్ఫార్చునేట్ అని అనుకుంటే ఇక్కడ మనకు మాత్రమే మనం 3D స్క్రీన్లో మనకు కావాల్సిన స్కేల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్యూబ్ నాకు ఒక స్టేజ్ అయిపోయింది. ఓకేనా? ఇలాగా మనకి ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ని మనం మ్యానిపులేట్ చేసుకోవచ్చు. ఇక లాస్ట్ది వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్ టూల్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ టూల్లో ఆల్మోస్ట్ 3 టూల్స్ ఒకటేసారి ఉంటాయి. ఇక్కడ మనకి యారో షేప్ లైక్ కార్నర్ కోన్ టైప్లో కనబడే దాన్ని పట్టుకొని మనం క్యూబ్ని మూవ్ చేయొచ్చు. ఒకసారి అండూ చేసుకుందాం ఆపరేషన్, కంట్రోల్ Z. ఓకేనా? ఇక్కడ యారో షేప్లో కనబడే దాంతో పట్టుకొని మనం క్యూబ్ని మూవ్ చేయొచ్చు. ఓకే, అండ్ రొటేషన్ చేయడానికి మనకి సేమ్ సర్కిల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ స్కేల్ చేయడానికి కూడా మనకి 3 బాక్సెస్ ఉన్నాయి లైక్ X, Y అండ్ Z. అండ్ ఈ వైట్ సర్కిల్ వచ్చేసి రొటేషన్కి అండ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ వచ్చేసి మూమెంట్కి. ఒకవేళ మీకు స్కేలింగ్ చేయాలి అంటే మాత్రం దానికి ఇక్కడ సర్కిల్ ఇవ్వలేదు, జస్ట్ రొటేషన్కి ఇచ్చాడు అండ్ మూమెంట్కి ఇచ్చాడు. దీన్ని గ్రాబ్ అంటారు అనమాట, జస్ట్ గ్రాబింగ్ ద ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు ఈ 3 టూల్స్లో నేను 3 టూల్ ఒకటే వాడతాను, మిగతా అన్ని షార్ట్ కట్స్. ఒకసారి ఆ షార్ట్ కట్స్ ఏంటో చూసుకుందాం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూల్స్ మీరు యూస్ చేయరు అనుకుంటే ఫస్ట్ సెలెక్షన్ బాక్స్లోకి వెళ్తున్నా, నాకు ఏం కనబడట్లేదు, క్లీన్గా ఉంది. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ని మూవ్ చేయాలి అనుకుంటే షార్ట్ కట్ వచ్చేసి G. సో గ్రాబ్ అని చెప్పాను కదా, గ్రాబ్కి ఫస్ట్ లెటర్ G అనమాట. సో ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని G ప్రెస్ చేస్తే నా కర్సర్ తోటి అది పేరెంట్ అయిపోతుంది. ఇప్పుడు నీ కర్సర్ని ఎటు మూవ్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ అలా ర్యాండమ్ లొకేషన్స్లో మూవ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? అలా కాకుండా నాకు సర్టెన్ యాక్సిస్లోనే మూవ్ అవ్వాలి అనుకుంటే G ప్రెస్ చేసి X ప్రెస్ చేస్తున్నా. సో గ్రాబ్, G ఫర్ గ్రాబ్. సో ఏ యాక్సిస్లో మనకి మూవ్ అవ్వాలి, X యాక్సిసా, Y యాక్సిసా, Z యాక్సిసా. ఇప్పుడు నాకు ఓన్లీ గ్రాబ్ చేస్తున్నాను, ఓకే మూవ్ అవుతుంది కర్సర్ నుంచి. ఏ యాక్సిస్లో అది గ్రాబ్ అవుతూ మూవ్ అవ్వాలి, ఓన్లీ X యాక్సిస్ అనుకుంటే X ప్రెస్ చేసి ఓన్లీ ఇప్పుడు X యాక్సిస్లో మాత్రమే మూవ్ అవుతుంది. ఏ లొకేషన్కి వచ్చాక మీకు సాటిస్ఫై అయితే అక్కడ ఒకసారి లెఫ్ట్ క్లిక్ చేయండి. సో ఆ లొకేషన్కి షిఫ్ట్ అయిపోయింది. ఓన్లీ X యాక్సిస్ మాత్రమే, ఇక్కడ చూడు ఓన్లీ X యాక్సిస్ వాల్యూస్ మాత్రమే చేంజ్ అయినాయి. రైట్? ఎట్ ద సేమ్ టైం Y యాక్సిస్ అండ్ Z యాక్సిస్ మళ్ళీ ఒకసారి G ప్రెస్ చేసి Y ప్రెస్ చేస్తే ఓన్లీ Y యాక్సిస్లో మాత్రమే వస్తుంది, ఆర్ Z ప్రెస్ చేస్తే ఓన్లీ Z యాక్సిస్లో మాత్రమే మూవ్ అవుతుంది. ఓకేనా? అండ్ కంట్రోల్ Z మళ్ళీ రీసెట్ పొజిషన్. ఎట్ ద సేమ్ టైం రొటేషన్ టూల్కి కూడా షార్ట్ కట్ ఉంది. రొటేషన్కి ఫస్ట్ లెటర్ వచ్చేసి R. ఓకేనా? షార్ట్ కట్ వచ్చేసి R. రొటేషన్ అని మనం పలుకుతున్నాం కదా, సేమ్ దానికి ఫస్ట్ లెటర్ R ప్రెస్ చేస్తే ఆబ్జెక్ట్ రొటేట్ అవుతుంది. మనం ఏ పర్స్పెక్టివ్ నుంచి అయితే చూస్తున్నామో అదే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇది రొటేట్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ మీకు సేమ్ మళ్ళీ X యాక్సిస్లోనే రొటేట్ అవ్వాలి, Y యాక్సిస్లో రొటేట్ అవ్వాలి అనుకుంటే ఒకసారి R ప్రెస్ చేసి ఏ యాక్సిస్లో రొటేట్ అవ్వాలి, X యాక్సిస్. సో X ప్రెస్ చేయండి, X యాక్సిస్లో రొటేట్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ R ప్రెస్ చేసి Y ప్రెస్ చేయండి, Y యాక్సిస్లో రొటేట్ అవుతుంది. సేమ్ R ప్రెస్ చేసి Z ప్రెస్ చేయండి, Z యాక్సిస్లో రొటేట్ అవుతుంది. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఒకసారి ఆ మెయిన్ టూల్ ప్రెస్ చేశాక లైక్ గ్రాబింగ్కి మూవ్ చేయడానికి ఏమో G ప్రెస్ చేసి ఏ యాక్సిస్లో మూవ్ అవ్వాలి, XYZ. సేమ్ రొటేషన్కి R ప్రెస్ చేసి ఏ యాక్సిస్లో మూవ్ అవ్వాలి, ఆర్ XYZ. ఓకే, ఓన్లీ యాక్సిస్లో మాత్రమే మూవ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం స్కేలింగ్ టూల్. స్కేలింగ్కి కూడా షార్ట్ కట్ వచ్చేసి స్కేలింగ్ అని అంటుంటే ఫస్ట్ లెటర్ S, రొటేషన్కి ఫస్ట్ లెటర్ R, స్కేలింగ్కి ఫస్ట్ లెటర్ S. ఈ ఒక్క లొకేషన్కి మాత్రమే G ఫర్ గ్రాబ్ టూల్ అనమాట అది. ఓకేనా? సో రొటేషన్కి R, స్కేలింగ్కి S అండ్ లొకేషన్కి వచ్చేసి లైక్ గ్రాబింగ్కి వచ్చేసి G. ఇప్పుడు స్కేలింగ్కి ఫస్ట్ లెటర్ S అనుకున్నాం కదా, ఇప్పుడు ఈ క్యూబ్ని సెలెక్ట్ చేసుకున్నాక S ప్రెస్ చేస్తున్నా. S ప్రెస్ చేస్తే ఇప్పుడు స్కేల్ అవుతుంది. కరెక్ట్గా అన్ని సైడ్స్ ఒకటే వేలో అవుతుంది. సేమ్ వాల్యూస్ అనేవి మనకి ఇక్కడ చేంజ్ అవుతున్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఒకసారి S ప్రెస్ చేసి నేను కర్సర్ని రైట్ సైడ్కి మూవ్ చేస్తుంటే ఆ ఆబ్జెక్ట్ అనేది స్కేల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఓన్లీ నాకు X యాక్సిస్లోనే Y యాక్సిస్లోనే స్కేల్ అవ్వాలంటే మళ్ళీ సేమ్ రిపీటెడ్ ద ప్రాసెస్. రొటేషన్కి ఎలా చేసాము, గ్రాబ్కి ఎలా చేసాము అలాగే చేయాలి. సో S ప్రెస్ చేసి X యాక్సిస్లోనే స్కేలింగ్ అవ్వాలి అనుకుంటే X యాక్సిస్లోనే స్కేలింగ్ అవ్వాలి అనుకుంటే X ప్రెస్ చేయండి.
సో ఎక్స్ యాక్సిస్లో మాత్రమే స్కేల్ ఇన్ అవుతుంది. అలాగే నాకు వై యాక్సిస్లో అవ్వాలంటే ఎస్ ప్రెస్ చేసి వై ప్రెస్ చేయండి, ఓన్లీ వై యాక్సిస్లో స్కేల్ అవుతుంది. ఆర్ జెడ్ యాక్సిస్, ఓన్లీ జెడ్ యాక్సిస్లో స్కేల్ ఇన్ అవుతుంది. ఈ 3 షార్ట్కట్ టూల్స్ మనం ఓన్లీ మూవ్ చేసి గ్రాప్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు అయితే జస్ట్ బేసిక్ మనం ఎలా చూసుకున్నాం, ఇప్పుడు ఇలా రొటేట్ చేయడం అండ్ ఈ ఆబ్జెక్ట్ని మనం కంట్రోల్ చేయడానికి ఈ మూవ్ టూల్స్ వాటి షార్ట్కట్స్. ఓకేనా, ఇక్కడ వరకు అంత బాగానే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 3D సీన్లో నేను ఏదన్నా సీన్ తయారు చేయాలనుకుంటున్నాను. ఓకేనా, బేసిక్ సీన్ ఏదైనా తయారు చేసుకుందాం. నాకు సింపుల్గా దొరికేది ఏంటంటే ఒక రోడ్ దగ్గర ఒక బస్ స్టాప్. ఓకేనా, ఇప్పుడు అలా తయారు చేయాలనుకుంటే మనకి ఇంకా వేరే వేరే ఆబ్జెక్ట్స్ కావాలి, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని తీసుకురావాలి. లేకపోతే ఈ ఆబ్జెక్ట్నే మనం దాన్ని మోడలింగ్ చేయాలి, వేరే వేరేగా షేప్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఓకేనా, అలా కాకుండా ఇప్పుడు ఉన్న ఈ టూల్స్ తోటే, ఏవైతే మూవ్ టూల్, రొటేషన్ అండ్ స్కేలింగ్, ఆ టూల్స్తో మాత్రమే మనకి ఉన్న బేసిక్ షేప్స్ తోటి ఎలా మనం బస్ స్టాప్ని చేయాలో ఒకసారి చెక్ చేసుకుందాం. అండ్ ఇంకా మనకి వేరే ఆబ్జెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ పైన ఉన్న ఆప్షన్స్లో ఈ 3D స్పేస్లోనే ఉన్న ఈ పైన ఉన్న లెఫ్ట్ సైడ్ ప్యానల్స్లో మనకి యాడ్ అని ఉంది. యాడ్లోకి వెళ్తే ఫస్ట్ది మెష్. ఓకేనా, ఇదంతా ఒక మెష్ అని అంటారు అనమాట. లైక్ ఎలా అంటే ఈ మెష్ వాల్యూకి వెళ్తే ప్లేన్, క్యూబ్, యూవీ స్ఫియర్, మనకి ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని ఉంటాయి. దీన్ని మెష్ అని ఎందుకు అంటారంటే ఇది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫేసెస్, వర్టిసెస్, ఎడ్జెస్ అని ఒక ఫార్మేట్లో ఫామ్ అయి ఉంటుంది. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా మట్టి చేతిలోకి ఇస్తే, లైక్ బంక మట్టి, మనం చిన్నప్పుడు చాలా షేప్స్ చేసే ఉంటాం, లైక్ కప్స్ చేసుకోవడం, చిన్నప్పుడు ఏదో ఒక డిజైన్ లాగా దాని షేప్స్ని చేంజ్ చేయడం, అలా ట్రై చేసినప్పుడు అదొక మడ్ని ఎలా అయితే చేంజ్ చేసామో సేమ్ ఇది మెష్ వాల్యూస్ అని అంటారు. సో మెష్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ జియోమెట్రీని చేంజ్ అయ్యి ఉంటే దాన్ని ఒక మెష్ అని అంటారు. దెన్ ఇప్పుడు దీంట్లో ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ది ప్లేన్. యాడ్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ టాప్ ప్యానెల్లో యాడ్లోకి వెళ్ళి మెష్లో ప్లేన్. సో ఇది ప్లేన్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని మూవ్ చేసుకోవాలి. మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నా, బయటికి మూవ్ చేస్తా. ఏదన్నా ఆబ్జెక్ట్ వస్తే క్యూబ్ లోపల నాకు కనబడకుండా హైడ్ అవుతుంది కాబట్టి క్యూబ్ని నేను పక్కకి జరుపుకుంటా. ఓకేనా, ఓకే, ఇప్పుడు నాకు బై డిఫాల్ట్ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు మళ్ళీ క్యూబ్ కావాలి అనుకుంటే మళ్ళీ సెకండ్ క్యూబ్ కూడా తీసుకోవచ్చు, క్యూబ్. ఓకే, ఇలా 2 క్యూబ్స్. నెక్స్ట్ యాడ్లోకి వెళ్ళి మళ్ళీ యాడ్, మెష్ అండ్ సర్కిల్. ఇది జస్ట్ ఒక రౌండ్ సర్కిల్ అనమాట. ఇప్పుడు దీంతో మనకి పెద్ద పనేం ఉండదు, దీన్ని తర్వాత క్లాసెస్లో మాట్లాడుకుందాం. ఇది డిలీట్ చేసేసుకుందాం. డిలీట్ చేసేయచ్చు డైరెక్ట్గా. మీరు రైట్ క్లిక్ చేసి కింద డిలీట్ చూడండి. డిలీట్కి షార్ట్ కట్ వచ్చేసి ఎక్స్. ఓకేనా, మనకి షార్ట్ కట్స్ కూడా పక్కనే కనబడతాయి మీరు ఆప్షన్స్లో ఏవైనా సరే. ఓకే, డిలీట్కి వచ్చేసి షార్ట్ కట్ ఎక్స్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని డిలీట్ చేశాను, రైట్ క్లిక్ చేసి కింద డిలీట్. ఓకే, యాడ్లోకి వెళ్ళి మళ్ళీ మెష్, సర్కిల్, తర్వాత యూవీ స్ఫియర్ అంటే ఒక బాల్. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ యాడ్, మెష్లోకి వెళ్ళి ఐకోస్ఫియర్ అంటే సేమ్ బాల్ టైపే, కాకపోతే స్ట్రక్చర్ వేరు. దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో అన్ని స్క్వేర్స్ ఉంటాయి, దీంట్లో అన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి. ఓకేనా, దీన్ని మెష్ చేంజ్ అంటారు, లైక్ డిఫరెన్స్ ఆఫ్ ది మెష్. ఒక మెష్లోనేమో లైక్ ఈ స్పియర్ అనే మెష్లో అన్ని స్క్వేర్స్ ఉన్నాయి, ఈ ఐకోస్ఫియర్ అనే మెష్లో మాత్రం అన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెషెస్ అనమాట. యాడ్లోకి వెళ్ళి మళ్ళీ సిలిండర్. ఇప్పుడు ఈ సిలిండర్లో చూడు అన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి. ఓకే, సేమ్ మళ్ళీ యాడ్లోకి వెళ్ళి ఇంకేమైనా ఉన్నాయా, కోన్ అండ్ టోరస్, కోన్ అండ్ మళ్ళీ లాస్ట్ వన్ టోరస్. అండ్ ఇంకా మనకి కింద కూడా ఉంది, ఇది బై డిఫాల్ట్ సిగ్నేచర్ అనమాట, లైక్ బ్లెండర్లో సిగ్నేచర్ ఫేస్, లైక్ మంకీ హెడ్ వస్తుంది మనకి బై డిఫాల్ట్ ఇది ఆబ్జెక్ట్. ఓకే, ఈ ప్రజెంట్ ఈ మంకీ హెడ్ నాకు అవసరం లేదు. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఆబ్జెక్ట్స్తో నేను ఏదైనా ఒక సీన్ చేద్దాం అనుకున్నాం, అది బస్ స్టాప్. ఓకేనా, ఉన్న ఈ ఆబ్జెక్ట్స్ తోటే, లైక్ ఈ తర్వాత ఉన్న ఈ 2 ఆబ్జెక్ట్స్ని నేను డిలీట్ చేసేసుకుంటాను. రెండింటిని ఒకటేసారి సెలెక్ట్ చేసుకోవాలంటే మనం బాక్స్ డ్రా చేసుకోవచ్చు. లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేసి ఇలా ఒక బాక్స్ డ్రా చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే కీబోర్డ్లో షిఫ్ట్ హోల్డ్ చేయండి. షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి ఫస్ట్ ఒకసారి కెమెరా, నెక్స్ట్ ఒకసారి లైట్ని సెలెక్ట్ చేయండి. సో మల్టిపుల్ సెలెక్షన్ చేసుకోవచ్చు. షిఫ్ట్ హోల్డ్ చేసి ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్, సెకండ్ ఒక ఆబ్జెక్ట్, థర్డ్ ఒక ఆబ్జెక్ట్, ఇలా మీరు ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా సరే సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లేదంటే ఒకటేసారి ఇలా బాక్స్ డ్రా చేయండి, మల్టిపుల్ సెలెక్షన్. ఓకే, ఇక్కడ వరకు అయితే సెలెక్షన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నేను చేయాలి అనుకున్నాను కదా ఒక సీన్. సో ఫస్ట్ ప్లేన్ తీసుకుంటున్నా. ప్లేన్ తీసుకొని ఫస్ట్ స్కేల్ చేయాలి కదా, స్కేలింగ్ ఓన్లీ వై యాక్సిస్లో మాత్రం స్కేల్ చేసుకొని, అండ్ నెక్స్ట్ ఎక్స్ యాక్సిస్. ఓకే, నార్మల్గా ఒక రోడ్ అనేది తయారైపోయింది నాకు ఇక్కడ వరకు అయితే. ఓకే, నెక్స్ట్ ఈ క్యూబ్ని మూవ్ చేసుకుంటా, మూవ్ టూల్లోకి వెళ్ళి సేమ్ ఇప్పుడు ఈ రోడ్డు పక్కన ఒక ఫుట్ పాత్ ఉంటుంది కదా, ఆ ఫుట్ పాత్ ఎంత హైట్ వరకు ఉంటుంది దీన్ని కూడా సైజ్ తగ్గించుకుంటున్నా. షార్ట్ కట్ ఏంటి స్కేల్ చేయడానికి,
ఎస్ అండ్ జెడ్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని క్యూబ్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని ఓన్లీ ఫుట్ పాత్ ఎంత హైట్ ఉంటుందో ఆ హైట్ వరకు పెట్టుకొని మళ్ళీ స్కేల్ డౌన్ చేసుకుంటున్నా. యాక్చువల్లీ ఎప్పుడైనా ఫుట్ పాత్ పైనే మనకి బస్ స్టాప్ ఉంటుంది. రోడ్డు ఇంత పెద్దగా ఉంటే బస్ స్టాప్ ఇంత చిన్నగా ఉంటుంది కదా, ఇంకా వెడల్పు ఉంటుంది. సో దీని సైజు ఎక్స్ యాక్సిస్లో నేను పెంచుకుంటాను. ఎక్స్ యాక్సిస్ ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం ఉంది చూడండి, ఇది సెంటర్ పాయింట్. నేను రొటేట్ చేస్తున్న కొద్దీ ఇది ఇంకా చివరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంత చివరికి వెళ్ళిపోయింది అనుకో, ఇప్పుడు నేను ఇంకా జూమ్ అవుట్ చేసి ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను. ఒకవేళ జూమ్ అవుట్ చెయ్యకుండా ఇప్పుడు చూడండి నేను ఇలా రొటేట్ చేస్తుంటే సెంటర్ ఆఫ్ ది వ్యూ పాయింట్ ఎక్కడ ఉంది, సపోజ్ ఈ ప్లేస్లో ఉంది. అలా కాకుండా నాకు ఇది సెంటర్ ఆఫ్ ది సీన్ అవ్వాలి. ఇట్లా నేను రొటేట్ చేస్తుంటే నాకు ఈ క్యూబ్ సెంటర్లో ఉండాలి అనుకుంటే, పాయింట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ వ్యూ అది అవ్వాలి అనుకుంటే మనకి నమ్ ప్యాడ్ ఉంటుంది కదా, నమ్ ప్యాడ్లో లాస్ట్కి పులి స్టాప్ ఉంటుంది, డాట్, అది ప్రెస్ చేయండి. సో అది సెంటర్ ఆఫ్ ది స్క్రీన్ అయిపోతుంది. ఇప్పుడు నేను రొటేట్ చేస్తే చూడు ఇది నాకు సెంటర్ ఆఫ్ ది స్క్రీన్. అలా కాకుండా ఇప్పుడు నాకు ఇది సెంటర్ ఆఫ్ ది స్క్రీన్ కాకుండా ఈ క్యూబ్ ఉండాలి, ఈ చివరిలో ఉన్న క్యూబ్ ఉండాలి అనుకుంటే మళ్ళీ నమ్ ప్యాడ్లో అన్నిటికంటే లాస్ట్ పులి స్టాప్ ఉంటుంది. పులి స్టాప్ ప్రెస్ చేస్తే ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇది సెంటర్ ఆఫ్ ది సీన్ అయిపోతుంది. ఇప్పుడు ఇది సెంటర్ ఆఫ్ మనం ఆపరేట్ చేస్తున్నప్పుడు ఇది మన వ్యూ పోర్ట్లో సెంటర్లో కనబడుతుంది, మిగతా అన్ని సైడ్స్కి వెళ్ళిపోతాయి. ఇలా మనం ఏదైనా సీన్ని చేంజ్ చేస్తున్నప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు ఒకవేళ సెంటర్ ఆఫ్ ది సీన్ చేయకుండా జస్ట్ పక్కకి జరగాలి అనుకుంటే ప్యానింగ్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇంతకుముందు మనం రొటేషన్ ఎలా చేస్తున్నాం ఇప్పటిదాకా, మిడిల్ మౌస్ బటన్ని హోల్డ్ చేసి ఇలా రొటేట్ చేస్తున్నాం. అలా కాకుండా షిఫ్ట్ హోల్డ్ చేసి సేమ్ ఇప్పుడు మిడిల్ మౌస్ బటన్ హోల్డ్ చేసి కర్సర్ని రైట్ సైడ్కి మూవ్ చేయండి. చూడు ఇప్పుడు ప్యానింగ్ అవుతుంది, రొటేషన్ అవ్వట్లేదు. ఓకేనా, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ప్యాన్ అవుతున్నాం అంటే ఇలా జరుగుతున్నది, సీన్ మొత్తం పక్కకి జరుగుతుంది. ఓకేనా, ఇలాగా ఒకవేళ ఈ ఆబ్జెక్ట్ అనేది చాలా దూరం ఉందనుకో అక్కడ వరకు మీరు ఇలా జరుపుకుంటూ వెళ్ళచ్చు. లైక్ ఇక్కడ నేను జూమ్ ఇన్ చేశాను, షిఫ్ట్ హోల్డ్ చేసి మిడిల్ మౌస్ బటన్ హోల్డ్ చేసి కర్సర్ని పక్కకి జరపండి. మళ్ళీ కర్సర్ మిడిల్ మౌస్ బటన్ వదిలేశాను, మళ్ళీ కర్సర్ని ఇక్కడ చివరికి తీసుకొచ్చి మళ్ళీ షిఫ్ట్ హోల్డ్ చేసి మిడిల్ మౌస్ బటన్ హోల్డ్ చేసి సీన్ని పక్కకి జరుపుతున్నాం. ఇలాగా మనం ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉన్నా సరే ప్యానింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒకవేళ మీకు తొందరగా ప్యాన్ అవ్వాలంటే జూమ్ అవుట్ అయిపోయి ఇప్పుడు ప్యాన్ చేయండి, ఎక్కువగా మనం ప్యానింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ ఇది దగ్గరికి జరిపిద్దాం మళ్ళీ. ఇప్పుడు నాకు ఇది సెంటర్ ఆఫ్ ది సీన్ అవ్వాలి, మనం ఎలా చేసుకోవచ్చు, ఇలా ప్యానింగ్ చేసుకోవచ్చు షిఫ్ట్ అండ్ మిడిల్ మౌస్ బటన్ హోల్డ్ చేసి, లేకపోతే కీబోర్డ్లో లైక్ నమ్ ప్యాడ్ కింద పుల్ స్టాప్ బటన్ క్లిక్ చేస్తే ఇది మనకి సెంటర్ ఆఫ్ ది సీన్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ వరకు అయితే సరిపోయింది. అండ్ ఇంకా స్కేల్ చేసుకుంటాను, ఈ ఎడ్జ్ సెంటర్ అవ్వాలి కాబట్టి, మీట్ అవ్వాలి కాబట్టి. ఓకే, పర్ఫెక్ట్గా వస్తుందని అనలేదు, అటు ఇటుగా అయినా పర్లేదు. ఓకే, ఇక్కడ వరకు అయితే చాలు. నెక్స్ట్ ఇంకొక క్యూబ్ తీసుకొని ఇప్పుడు మనకి బస్ స్టాప్ అని అనుకున్నాం కాబట్టి నార్మల్గా ఒక 3 సైడ్స్ పెట్టేసి ఒక రూఫ్ టాప్ పెట్టేస్తే సరిపోతుంది. సో ఇది ఒక వాల్ లాగా చేంజ్ చేయాలి. ఓన్లీ ఇప్పుడు నేను జెడ్ యాక్సిస్లో మాత్రమే స్కేల్ డౌన్ చేసుకుంటున్నా. సో ఇది నాకు ప్రజెంట్ ఒక వాల్. అండ్ ఈ వాల్ లెంత్ కూడా పెంచుకుందాం ఇటువైపు ఎక్స్ యాక్సిస్లో. మళ్ళీ స్కేల్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్ యాక్సిస్లో మాత్రం ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. ఓకే, సేమ్ ఇదే క్యూబ్ ఇప్పుడు నాకు ఇంకో సైడ్ కావాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనకి ఇప్పటివరకు తెలిసిన దాంట్లో యాడ్లోకి వెళ్ళి మెష్ ఇంకో క్యూబ్ని తీసుకొని సైజ్ అడ్జస్ట్ చేసుకుంటాం. అలా కాకపోతే ఉన్న ఈ క్యూబ్ని నేను డూప్లికేట్ చేసుకోవచ్చు. ఓకేనా, డూప్లికేట్కి షార్ట్ కట్ వచ్చేసి షిఫ్ట్ డి. ఓకేనా, షిఫ్ట్ ప్లస్ డి. ఒకవేళ మనకు ఆ షార్ట్ కట్ గుర్తు రావట్లేదు అంటే ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి, ఆబ్జెక్ట్లోకి వెళ్ళండి, డూప్లికేట్ ఆబ్జెక్ట్స్. ఓకేనా, షిఫ్ట్ డి. ఆబ్జెక్ట్ని డూప్లికేట్ చేయాలనుకుంటే షిఫ్ట్ డి. ఇప్పుడు షార్ట్ కట్ నాకు తెలుసు కాబట్టి షిఫ్ట్ డి ప్రెస్ చేశాను. ప్రెస్ చేయగానే ఏమైంది, ఇప్పుడు నేను మౌస్ కర్సర్ని మూవ్ చేస్తుంటే నా మౌస్ కర్సర్తో పాటు ఇది ఇష్టం వచ్చినట్టు మూవ్ అవుతుంది ర్యాండమ్ లొకేషన్లో. అలా నాకు అవసరం లేదు. ఇప్పుడు నాకు ఒక సర్టెన్ యాక్సిస్లో మాత్రమే మూవ్ అవ్వాలి. ఆబ్జెక్టు ఇలా మనకి కర్సర్కి మూవ్ అయిన తర్వాత సర్టెన్ యాక్సిస్లో మూవ్ అవ్వాలంటే ఏమని చెప్పాను, యాక్సిస్ని ప్రెస్ చేయాలి. లైక్ ఎక్స్ యాక్సిసా, వై యాక్సిసా, జెడ్ యాక్సిసా. ఇప్పుడు ఇది యాక్సిస్లో ఉంది, 3 ప్రెస్ చేసి చూద్దాం. ఎక్స్ యాక్సిస్ అంటే నాకు ఆపోజిట్ సైడ్లో కరెక్ట్గా వెళ్ళట్లేదు. నెక్స్ట్ వై యాక్సిస్లో అంటే ఓకే, నాకు వై యాక్సిస్లో కరెక్ట్ వెళ్తుంది. ఒకవేళ మీకు ఈ XYZ కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే ఒకవేళ ఇలా మీరు డూప్లికేట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ చేసేయండి. మన దగ్గర ఉన్న మౌస్లో రైట్ క్లిక్ చేసేస్తే ఆబ్జెక్ట్ డూప్లికేట్ అయిపోయి సేమ్ ఆబ్జెక్ట్లోనే ఉంటుంది. ఒకసారి మనం ఈ యారో పట్టుకొని బయటికి పుష్ చేస్తే ఇప్పుడు సేమ్ ఆబ్జెక్ట్ అక్కడ ఉంది. ఒకసారి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్లో షిఫ్ట్ డి ఇదే క్లిక్ చేస్తున్నా, డూప్లికేట్ ఆబ్జెక్ట్ అనగానే మౌస్ కర్సర్తో పేరెంట్ అవుతుంది. అలా అవ్వకుండా మౌస్లోనే రైట్ క్లిక్ చేస్తే ఆబ్జెక్ట్ అనేది రీసెట్ అయిపోయింది పొజిషన్.
ఇప్పుడు ఈ పొజిషన్ రీసెట్ అయిపోయిన తర్వాత అందులోంచి ఆబ్జెక్ట్ బయటికి తీసుకురండి. డూప్లికేట్ అయ్యి అందులోనే ఓవర్లాప్ అవ్వకుంటూ ఉంది. ఓకేనా, జస్ట్ మనం దాన్ని బయటికి తీసుకొస్తున్నాం అంతే. ఓకే, ఇప్పుడు నేను 2 ఆబ్జెక్ట్స్ ఇక్కడ నాకు ఓకే. ఇప్పుడు సెంటర్లో ఉన్న ఆబ్జెక్ట్ని నేను రొటేట్ చేసుకోవాలి. ఎలా రొటేట్ చేసుకోవాలి? ఏ యాక్సిస్లో రొటేట్ చేయాలి? ఒకవేళ రొటేషన్ టూల్కి వెళ్దాం. ఇక్కడ చూడు జెడ్ యాక్సిస్లో రొటేట్ చేసుకుంటే నాకు ఇలా రొటేట్ అవుతుంది. ఎందుకంటే ఇటువైపు నాకు వాల్ ఉండాలి. కరెక్ట్గా ఎన్ని డిగ్రీస్ రొటేట్ అవ్వాలి? ఇది మనకి మినిమం మ్యాక్స్ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఒక 90 డిగ్రీస్ అనేది రొటేట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు బ్లూ అంటే ఏంటిది? జెడ్ యాక్సిస్. ఇక్కడ జెడ్ యాక్సిస్లో -91 వరకు రొటేట్ అయింది. సో నాకు ఓన్లీ 90 రావాలి. సో 90, ఇక్కడ నేను 90 అని టైప్ చేసి ఓకే చేస్తున్నా. కరెక్ట్గా 90 డిగ్రీస్ రొటేట్ అయింది. ఇప్పుడు మళ్ళీ మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్ సైడ్కి పుష్ చేస్తున్నా ఎగ్జాక్ట్ ఎక్కడ వరకు కావాలి. ఓకే, రొటేట్ అయితే అయింది, కాకపోతే ఇక్కడ గ్యాప్ వస్తుంది. మళ్ళీ స్కేల్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఈ స్కేలింగ్ని అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే, సో స్కేల్ టూల్తో నేను ఇక్కడ సైజ్ కూడా అడ్జస్ట్ చేసుకున్నా. మనకు అనుకున్న షేప్ అయితే వచ్చేసింది ఆల్మోస్ట్. ఇంకా పైన మనకి రూఫ్ టాప్ ఒకటి కావాలి. సో ఏం చేద్దాం, ఇదే ఆబ్జెక్ట్ని ఇటువైపు, ఇది కరెక్ట్ లెంత్ రెండింటికి సింక్ అయింది కాబట్టి ఈ ఆబ్జెక్ట్ని నేను డూప్లికేట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఆబ్జెక్ట్, డూప్లికేట్ ఆబ్జెక్ట్స్, నాకు మౌస్ కర్సర్తో మూవ్ అవుతుంది ఇష్టం వచ్చినట్టు. సో రైట్ క్లిక్ చేస్తున్నా. రైట్ క్లిక్ చేసి మళ్ళీ పొజిషన్ రీసెట్ అయిన తర్వాత దీన్ని ముందుకు పుష్ చేస్తున్నా. ఇప్పుడు ఈ యాక్సిస్లో రొటేట్ చేయాలి. మళ్ళీ రొటేషన్ టూల్కి వెళ్ళి ఇలా రొటేట్ చేస్తే నాకు పైకి రూఫ్ టాప్ సైజ్కి వచ్చేస్తుంది. ఓకేనా, సో గ్రీన్ కలర్ లైన్ అంటే వై యాక్సిస్. వై యాక్సిస్లో నాకు ఎన్ని డిగ్రీస్ రొటేట్ అవ్వాలి? 90 డిగ్రీస్. సో 90. రొటేషన్ కరెక్ట్గా అవ్వలేదు. సో ఒకసారి ఇందులోనే నేను రొటేట్ చేసుకుంటాను. వై యాక్సిస్ అంటే ఓకే, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ చూపిస్తుంది. ఎక్స్ యాక్సిస్లో 90 రొటేట్. ఓకే, 90 డిగ్రీస్ రొటేట్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని పైకి పుష్ చేస్తున్నా. అండ్ ఇక్కడ మళ్ళీ స్కేలింగ్ గ్యాప్ వచ్చింది. దీన్ని మీరు ఏం డూప్లికేట్ చేయాల్సిన పని లేదు. ఉన్న లొకేషన్లో నుంచి స్కేలింగ్ టూల్ సెలెక్ట్ చేసుకుని దీన్ని స్కేల్ చేసుకుంది. ఓకే, ఇక్కడ వరకు మనకి బస్ స్టాప్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని ఇంకా ఏదన్నా యాడ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు బస్ స్టాప్లో వచ్చిన వాళ్ళు నార్మల్గా ఇక్కడ సిట్టింగ్ ఏరియా అని ఉంటుంది కదా. ఇప్పుడు ఇదే క్యూబ్ని తీసుకోవచ్చు, లేకపోతే కొత్త క్యూబ్ని ఏదైనా తీసుకుందాం. యాడ్లోకి వెళ్ళి మెష్ క్యూబ్ ఎక్కడ వచ్చింది? ఇక సెంటర్లో వచ్చింది. సో ఈ క్యూబ్ని మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఆ క్యూబ్ని అక్కడికి తీసుకొచ్చేద్దాం. ఓకేనా, స్కేల్ తగ్గించుకోవాలి. స్కేల్ డౌన్, వైట్ సర్కిల్ పట్టుకొని స్కేల్ డౌన్ చేసుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ మూవ్ టూల్ కిందికి గ్రౌండ్కి అటాచ్ చేసి బ్యాక్ సైడ్. ఒకవేళ పర్సన్ ఇంత ఉంటాడా లేదు, ఇంకా సైజ్ తగ్గించుకుంటా నేను. మళ్ళీ స్కేల్ టూల్, సైజ్ తగ్గించుకొని ఇప్పుడు కింద గ్రౌండ్కి అటాచ్ చేద్దాం. ఓకే, ఇక్కడ వరకు అయితే నేను సాటిస్ఫైడ్. మళ్ళీ ఇప్పుడు ఈ స్కేల్ టూల్ మొత్తం వాల్కి అటాచ్ చేసేస్తా. మళ్ళీ కొంచెం ఇలా మూవ్ చేసి అండ్ ఇంకా స్కేల్. ఓకే, నాకు సిట్టింగ్ ఏరియా కూడా వచ్చేసింది. ఇదే సేమ్ సిట్టింగ్ ఏరియా లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా పెట్టేద్దాం. మళ్ళీ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇదే ఆబ్జెక్ట్ని షిఫ్ట్ డి డూప్లికేట్ చేస్తున్నాం. మళ్ళీ కర్సర్తో ఇష్టం వచ్చినట్టు మూవ్ అవుతుంది. రైట్ క్లిక్ చేసేసి ఇది ఎక్స్ యాక్సిస్లో ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడు నాకు ఇటువైపు రొటేట్ అవ్వాలి. రొటేట్ అయినా చేసుకోండి, లేదు మాకు రొటేషన్ ఇబ్బంది అవుతుంది అనుకుంటే స్కేలింగ్లో ఈ స్కేల్ డౌన్, ఇలా స్కేల్ డౌన్ చేసేసి అండ్ తర్వాత ఇటువైపు స్కేల్ చేసుకోండి. అంతే, అయిపోయింది. మళ్ళీ మూవ్ టూల్ తోటి బ్యాక్ సైడ్ మూవ్ చేసుకుంటున్నా. ఆ గ్యాప్ ఉంచినా పర్లేదు. సేమ్ ఇదే ఆబ్జెక్ట్ని మళ్ళీ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ ఆబ్జెక్ట్స్. సో మళ్ళీ మౌస్ కర్సర్తో మూవ్ అవుతుంది. రైట్ క్లిక్ చేస్తే మనకి రీసెట్ అయింది పొజిషన్. గ్రీన్ కలర్ యారో పట్టుకొని ఇటువైపు పుష్ చేస్తే అయిపోయింది. ఇప్పుడు నాకు బస్ స్టాప్ అనేది ఒక రోడ్డు దగ్గర తయారైపోయింది. కానీ ఇంకా ఏదన్నా మనం అటాచ్ చేద్దామని అనుకుంటే నేను ఒక స్ట్రీట్ పోల్ అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ. ఓకే, ఇటువైపు ప్యాన్ అయిపోయి ఇక్కడ స్ట్రీట్ పోల్ టైప్లో ఏది పనికి వస్తుంది? సిలిండర్ పనికి వస్తుంది. ఇప్పుడు ఈ సిలిండర్ని అడ్జస్ట్ చేద్దాం. ఓకే, స్కేల్ డౌన్ ఆప్షన్ ఇది మూవ్ టూల్, స్కేల్ డౌన్ టూల్ ఇక్కడ ఉంది. సో వైట్ సర్కిల్ని పట్టుకొని స్కేల్ డౌన్ చేస్తున్నా. షార్ట్ కట్ ఏముంది స్కేలింగ్కి మర్చిపోకండి, ఎస్ ప్రెస్ చేస్తే మన మౌస్ కర్సర్తో ఈ స్కేల్ డౌన్ అవుతుంది. అలా స్కేల్ డౌన్ చేసుకుందాం తర్వాత. సో ఎస్ ప్రెస్ చేసి స్కేల్ డౌన్. ఓకే, మళ్ళీ ఎస్ ప్రెస్ చేసి కొంచెం పెంచుతున్నా. ఇది నాకు ఓన్లీ జెడ్ యాక్సిస్లో మాత్రమే స్కేల్ డౌన్ అవ్వాలి. సో ఎస్ ప్రెస్ చేసి జెడ్ యాక్సిస్లో స్కేల్ డౌన్ అయింది కొంచెం. ఇప్పుడు ఇది గ్రౌండ్ అటాచ్ చేయేంత వరకు మూవ్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇందులోనే నేను డూప్లికేట్ చేసుకుంటున్నా. డూప్లికేట్ ఆబ్జెక్ట్స్. ఓకేనా, డూప్లికేట్ అవుతుంది. మళ్ళీ రైట్ క్లిక్ చేస్తే పొజిషన్ రీసెట్ అయింది. ఇలా నేను పైకి తీసుకొస్తున్నా. ఇప్పుడు ఓన్లీ స్కేలింగ్లో వై యాక్సిస్ మాత్రమే స్కేల్ డౌన్ చేసుకుంటున్నా. ఒకసారి అలా స్కేల్ డౌన్ అయ్యి వైట్ సర్కిల్ తోటి అంటే ఎస్ మళ్ళీ
ఎస్ ప్రెస్ చేసి మొత్తం స్కేల్ డౌన్ చేస్తున్నా. ఇది బేస్ అండ్ ఇది పోల్ అలా నేను పెట్టుకుంటున్నా ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ స్కేల్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇలా స్కేలింగ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ పోల్ ఎంత హైట్ ఉండాలి అక్కడ అంత హైట్ వచ్చేంత వరకు నేను స్కేలింగ్ చేసుకుంటూనే ఉంటాను. ఓకే, సరిపోద్ది ప్రజెంట్. ఇప్పుడు దీనిపైన నేను ఒక లైట్ లాగా ఉంచాలనుకుంటున్నా. ప్రజెంట్ ఇంకా మనం హెవీగా ఏం చేయట్లే కాబట్టి దీన్నే ఒక లైట్ షేప్ లాగా నేను ఇలా పెట్టేస్తాను. లైక్ ఫారెన్ లైట్స్, ఇండియన్ ట్యూబ్ లైట్స్ లాగా కాకుండా. అది చేయడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఒకవేళ మీకు ఓపిక ఉంది అనుకుంటే ఇంకా ఆబ్జెక్ట్స్ని అటు ఇటుగా అరేంజ్ చేయండి. ఓకే, స్కేల్ డౌన్. స్కేల్ డౌన్కి షార్ట్ కట్ ఎస్ మర్చిపోకండి. మళ్ళీ ఆ కరెక్ట్ పొజిషన్లో అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఓకే, అడ్జస్ట్ అయింది. ఇప్పుడు నాకు ఇక్కడ బస్ స్టాప్. ఇది లైట్ లాగా ఒకవేళ మీకు కనబడట్లేదు అంటే ఓకే, మీకోసం నేను చేసేస్తాను. మరి ఇది ఆబ్జెక్ట్ డిలీట్ చేద్దాం. డిలీట్కి షార్ట్ కట్ ఏంటి, ఒకవేళ మీకు షార్ట్ కట్ గుర్తు లేకపోతే ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్, డిలీట్, ఎక్స్ ప్రెస్ చేస్తే డిలీట్. ఇదే ఆబ్జెక్ట్ని నేను డూప్లికేట్ చేసుకుంటున్నా. షిఫ్ట్ డి, డూప్లికేట్ చేసి రైట్ క్లిక్ చేశాను. ఇక డూప్లికేట్ అయింది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని పైకి పుష్ చేసి నేను రొటేట్ చేసుకోవాలి. రొటేషన్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇలా రొటేట్ చేసుకుంటున్నా. ఓకే, అండ్ స్కేలింగ్ టూల్ సెలెక్ట్ చేసుకొని మొత్తం స్కేల్ డౌన్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ వరకు స్కేల్ అయింది. సేమ్ మళ్ళీ ఇదే పోల్ని నేను మళ్ళీ స్కేల్ డౌన్ చేసుకుంటా. డూప్లికేట్ చేసుకుంటున్నా. డూప్లికేట్ ఆబ్జెక్ట్, షిఫ్ట్ డి. ఓకే, రైట్ క్లిక్ చేసి మళ్ళీ డూప్లికేట్ అయింది. దీన్ని మళ్ళీ గ్రీన్ కలర్ లైన్ పట్టుకొని రొటేట్ చేసుకుంటున్నా. ఇప్పుడు స్కేలింగ్ టూల్లో ఓన్లీ ఎక్స్ యాక్సిస్ స్కేల్ డౌన్ చేసి ఇది అంతా స్కేలింగ్ చేసేసుకుందాం. మనకు ఒక లైట్ లాగా కావాలి కాబట్టి. ఓకేనా, ఇది బేసిక్. ఇప్పుడు మీరు అనుకున్న లైట్ లాగా వచ్చింది. ఓకే, బేసిక్ షేప్స్ అరేంజ్ చేస్తే చాలు ఫస్ట్, ఇంకా హెవీగా చేయాల్సిన పని లేదు. ఓకేనా, ఇది బేసిక్ బస్ స్టాప్ అనుకోండి. ఇంకా ఒకవేళ మీకు ఇంకేదన్నా చెయ్యాలి అనుకుంటే దీని పక్కన ఇంకా మీరు చేసేసుకోవచ్చు. లైక్ ఇదేదో డిజైన్ లాగా అరేంజ్ చేయడం అండ్ ఈ బాల్స్ ఇంకేదన్నా షేప్ అవుట్ చేసేయడం. ఎలా అంటే ఓన్లీ ఎస్ ప్రెస్ చేసి జెడ్ యాక్సిస్లో స్కేలింగ్ చేస్తే ఇది బ్యాక్ సైడ్ ఏదో ట్రీ లాగా, ఈ సైడ్స్కి ఒక ట్రీ లాగా కనబడుతుంది. దీన్నే డూప్లికేట్ చేశాను అనుకో, షిఫ్ట్ డి, లైక్ ఇలాగా. ఓకేనా, ఈ టోరస్ని వచ్చేసరికి ఇక్కడ ఏదో పడిపోయి ఉన్న టైర్ లాగా ర్యాండమ్గా మనం పెట్టేసుకోవచ్చు. దీని పక్కన స్కేల్ డౌన్ చేసి ఓకే, ఇది నాకు కరెక్ట్గా సెంటర్ ఆఫ్ ది స్క్రీన్ అవ్వట్లేదు. సెంటర్ ఆఫ్ ది స్క్రీన్ అవ్వాలంటే మళ్ళీ కీబోర్డ్లో నంప్యాడ్లో పులి స్టాప్ ప్రెస్ చేస్తే సెంటర్ ఆఫ్ ది స్క్రీన్ అయింది. ఇది కరెక్ట్గా గ్రౌండ్ కనెక్ట్ అడ్జస్ట్ చేసి పక్క జరుపుతున్నా. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని డూప్లికేట్ చేస్తున్నా. రైట్ క్లిక్ చేసిన డూప్లికేట్ ఆబ్జెక్ట్, షిఫ్ట్ డి డూప్లికేట్ అయింది. ఇప్పుడు దీన్ని కొంచెం పక్క జరిపి రొటేట్ చేసుకుంటున్నా. రొటేషన్కి షార్ట్ కట్ ఏంటి, ఆర్. సో ఇక్కడ ఏవో 2 టైర్స్ ర్యాండమ్గా పడిపోయి ఉన్నాయని చూపెట్టడానికి. ఓకే, ఇంకేమైనా ఉందా? ఈ కోన్తో నాకేం పని లేదు. సో ఇది డిలీట్ చేసేసుకుందాం. ఎక్స్ డిలీట్. ఇప్పుడు ఇక్కడ వరకు అంతా ఓకే. ఓకేనా, ఇలా అయితే ఇంకా మనం ఏ షేప్ అయినా సరే, ఒకవేళ మీరు ఓన్గా ఒక టేబుల్, ఒక చైర్ తయారు చేసుకోవచ్చు, ఒక రూమ్ తయారు చేసేసుకోవచ్చు. ఈవెన్ బేసిక్ సీన్స్, ఒక చిన్న హౌస్ అనేది తయారు చేసేసుకోవచ్చు. అలా మీకు ఏ సీన్ తయారు చేయాలనిపిస్తే ఆ సీన్ తయారు చేయండి. ఇంకా దీంట్లో మీకు లుక్ పెంచాలి అని అనుకుంటే ప్రజెంట్ ఇక్కడ మనకి 4 బాల్స్ కనబడుతున్నాయి చూసావా, ఇది వీపోర్ట్ బాల్స్ అనమాట. ఎండ్ చేసేద్దాం ఇక సెషన్. కానీ 4 బాల్స్ ఇవి. ఫస్ట్ది వచ్చేసరికి వైర్ ఫ్రేమ్ మోడ్. మనకి ఇక్కడ ఓన్లీ లైన్స్ కనబడుతున్నాయి కదా, ఇది ఒకసారి ప్రెస్ చేస్తే ఇప్పటి వరకు ఈ మెష్ అంటే ఏదైతే ఇప్పుడు మనం ఇక్కడ మెష్ అని ఇచ్చారు చూసావా, ఆ మెష్ అంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఎలాంటి జియోమెట్రీ తోటి, ఎలాంటి మెష్ తోటి ఫామ్ అయి ఉంది, దానికి ఎన్ని లైన్స్ యూజ్ అయ్యాయి ఈ షేప్ రావడానికి. ఓకేనా, ఆ షేప్ రావడానికి ఎన్ని లైన్స్, ఎన్ని కనెక్షన్స్ యూజ్ అయ్యాయో ఆ కనెక్షన్స్ అని మనకి ఫస్ట్ బాల్ క్లిక్ చేస్తే అయితే కనబడుతుంది. దాన్ని వైర్ ఫ్రేమ్ వ్యూ అంటారు. లైక్ వైర్ ఫ్రేమ్ వ్యూ పోర్ట్లో మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి హోల్డ్ చేస్తే అక్కడ మనకి బ్లూ కలర్లో వైర్ ఫ్రేమ్ డిస్ప్లే అని కనబడుతుంది చూసారా. ఓకేనా, వైర్ ఫ్రేమ్ వ్యూ పోర్ట్లో మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇది బేసిక్ షేడింగ్. ఇది ఓన్లీ బేసిక్ షేప్స్ మాత్రమే కనబడుతుంది ఇందులో. ఓకే, ఇందులో ఈ ఆబ్జెక్ట్స్ అనేవి ఏ షేప్లో ఉన్నాయో మనం చూసుకోవచ్చు. థర్డ్ది వచ్చేసరికి టెక్స్చర్స్. ఒకవేళ వీటికి మీరు ఏమన్నా కలర్స్ యాడ్ చేసుకుంటే ఆ కలర్స్తో పాటు మనం ఈ సీన్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు కాసేపటి వరకు. ఓకే, కరెక్ట్గా కలర్స్ అబ్జర్వ్ అయ్యాయా లేదా అని. అండ్ లాస్ట్ది వచ్చేసరికి లైట్స్ వీపోర్ట్. ఇందులో ఏమన్నా మీరు లైట్స్ యాడ్ చేసుకుంటే ఆ లైట్స్ ఉన్నాయా లేవా, కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా చూసుకోవచ్చు.
నిజంగా ఇప్పుడు లైట్ ఉందా లేదా నేను ఒక్క లైట్ యాడ్ చేసి చూపిస్తా. 4th బాల్లో ఉన్నాను. ఇది వీపోర్ట్ షేడింగ్, మనకి రెండర్ వీపోర్ట్ కనబడుతుంది. యాడ్లోకి వెళ్ళి కింద లైట్స్ అండ్ సన్లైట్, డైరెక్ట్ సన్లైటే తీసుకుంటున్నా. సన్, ఇప్పుడు చూడు నాకు లైట్ వచ్చింది, ఇక్కడ సన్ ఉంది సెంటరు, అండ్ దీన్ని యారోస్ తోటి పక్కకి తీసుకొస్తున్నా. అండ్ దీన్ని రొటేట్ చేసుకుందాం, రొటేషన్ టూల్ యూజ్ చేసి. మీకు ఎటువైపు సన్లైట్ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి. అండ్ ఇటు మీకు ఇన్సైడ్ అంతా బ్లాక్గా ఉంది కదా, ఒకవేళ మీకు ఇన్సైడ్ కూడా డీటెయిల్స్ పర్ఫెక్ట్గా కనబడాలి అని అనుకుంటే ఈ ఫస్ట్ది రెండర్ ప్రాపర్టీస్ అని ఉంది చూసారా, ఇటువైపు రైట్ సైడ్ ప్యానెల్లో రెండర్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి కింద రే ట్రేసింగ్ అని ఉంటుంది. ఓకేనా, ఇది ఆన్ చేయండి. అంతే. ఇప్పుడు ఈ సీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఏమైనా చేసుకోండి. ఇంకేమైనా ఇలా కావాలి అనుకుంటే ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇలాగే ఎవ్రీ వీక్ 2 వీడియోస్ పోస్ట్ అవుతూ ఉంటాయి. అండ్ దీని తర్వాత నెక్స్ట్ వీడియో వస్తుంది. ఓకేనా, డోంట్ వరీ. అండ్ ఖచ్చితంగా బ్లెండర్ అనేది మనం టాప్ లెవెల్కి రీచ్ అయిపోతాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.